హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చి డబుల్ కా మీఠా అండి. చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది ఈ బ్రెడ్ హల్వా. ఎవరైనా వచ్చినప్పుడు రిలేటివ్స్ కానీ ఎవరైనా అకేషన్స్ కానీ కూడా చాలా బాగుంటుంది. ఇది చాలా ఈజీ ప్రాసెస్ కూడా అండి, ఎవరైనా చేసేయచ్చు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 6 బ్రెడ్ స్లైసెస్ని తీసుకోండి. ఇలా పీసెస్గా కట్ చేసుకోండి. నెక్స్ట్ ఒక పాన్ పెట్టుకోండి. అది హీట్ అయ్యాక కొంచెం గీ వేసుకోండి. ఈ గీ కరిగాక కొన్ని క్యాష్యూస్ వేసుకోండి. అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేగించుకోండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసేసుకోండి. నెక్స్ట్ కొన్ని ఎండు ద్రాక్ష వేసుకున్నానండి. మీరు వీటి బదులు కిస్మిస్ కూడా యూజ్ చేయొచ్చు. ఇవి కూడా కొంచెం వేగించుకొని తీసేసుకోండి ఒక ప్లేట్లోకి. నెక్స్ట్ ఇంకొంచెం గీ వేసుకోండి. అది కూడా కరిగాక మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని వేసుకోండి. అందులో ఇలా 1 by 1 పీసెస్ని వేసుకోండి. అన్నీ ఒకసారి వేసేసుకోవద్దు, కొన్ని మాత్రం వేసుకోండి. దీనికి మాత్రం గీ ఎక్కువే పడుతుందండి. నాకు 1 కప్పు గీ పడిందండి దీనికి. ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేగించుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. నెక్స్ట్ 2 కప్స్ వాటర్ వేసుకోండి. ఈ కప్తో నేను 2 కప్స్ వాటర్ వేసానండి. నెక్స్ట్ కప్పున్నర షుగర్ పడుతుంది దీనికి. మీకు ఇంకా తీపి కావాలంటే వేసుకోవచ్చండి. ఇదైతే సమానంగా సరిపోతుంది. నెక్స్ట్ షుగర్ కరిగితే సరిపోతుందండి. తీగపాకం కట్ట ఏమీ రానవసరం లేదు. ఇలా మొత్తం కరిగిపోయాక మనం వేగించి పక్కన పెట్టుకున్న పీసెస్ని అన్ని 1 by 1 అందులో వేసేసుకోండి. నేను చూపిస్తున్న విధంగా మొత్తం మిక్స్ చేసుకోండి. పాకాన్ని మొత్తం అబ్జర్వ్ చేసుకోవాలండి ఈ పీసెస్. నెక్స్ట్ దాంతో మొత్తం స్మాష్ చేసుకోవాలండి మెత్తగా. ఇలా మొత్తం స్మాష్ చేసుకున్నాక 1 కప్పు పాలు వేసుకోండి, కాచి చల్లార్చిన పాలు. దాన్ని కూడా మొత్తం మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక మనం వేగించి పక్కన పెట్టుకున్న నట్స్ని అందులో వేసేసుకోండి. వేసేసి మొత్తం మిక్స్ చేసుకోండి. అంతే అండి, డబుల్ కా మీఠా రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వస్తున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.